బెర్ముడా ట్రయాంగిల్ అంటే కొందరు అదృశ్య శక్తి అని, కొందరు ఏలియన్స్ ఉండే ప్రాంతం అని ఎవరికి తోచినట్టు వాళ్ళు ప్రచారం చేస్తూ వచ్చారు. బెర్ముడా ట్రయాంగిల్ అంతుచిక్కని ప్రదేశంగా మారింది. భూప్రపంచమే కాదు, విశ్వం అంటేనే అనేక వింతలు, విశేషాలకు ప్రతీక. వాటిలో మనకు రోజుకో కొత్త విషయం తెలుస్తూనే ఉంది. అయినా మనిషి ప్రయత్నాలకు మాత్రం బ్రేక్ పడడం లేదు. విశ్వంలో దాగున్న ఎన్నో విషయాలను తెలుసుకోవాలని ఎప్పటికప్పుడు ఉవ్విళ్ళూరుతూనే ఉన్నాడు. ఈ ప్రయత్నంలో కొన్నింటిని తెలుసుకుంటున్నా, కొన్నింటిని తెలుసుకోలేక మిస్టరీలుగా మిగిలిపోతున్నాయి. అలాంటి మిస్టరీకి కేర్ ఆఫ్గా మారింది బెర్ముడా ట్రయాంగిల్. బెర్ముడా ట్రయాంగిల్ అంటే కొందరు అదృశ్య శక్తి అని, కొందరు ఏలియన్స్ ఉండే ప్రాంతం అని ఎవరికి తోచినట్టు వాళ్ళు ప్రచారం చేస్తూ వచ్చారు. బెర్ముడా ట్రయాంగిల్ ఒక అంతుచిక్కని ప్రదేశంగా, అక్కడికి వెళ్ళిన ఓడలు, హెలికాప్టర్లు, ఎయిర్ క్రాఫ్ట్లు, విమానాలు ఏవైనా సరే అదృశ్యమైపోవడమే అందుకు కారణం. ఇది ఇప్పుడు మొదలైంది కాదు, కొన్ని శతాబ్దాలుగా ఇది మిస్టరీగానే కొనసాగుతోంది. కానీ రకరకాల ప్రచారాలు, అభిప్రాయాలు, భయాలు అలుముకున్న ఈ బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ ఛేదించాలనే పట్టుదలతో శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. ఇక్కడ అంతుచిక్కని రహస్యం ఏముందని పరిశోధనలు ప్రారంభించారు. చివరికి బెర్ముడా ట్రయాంగిల్ వెనుక ఉన్న రహస్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. మరి బెర్ముడా ట్రయాంగిల్ గురించి మిస్టరీ వీడిందా? అసలు శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? వాయువ్య అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక ప్రాంతం బెర్ముడా ట్రయాంగిల్. దీన్నే డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. ఈ బెర్ముడా ట్రయాంగిల్ మీదుగా విహరించే విమానాలు, హెలికాప్టర్లు, ఆ ప్రాంతంలో ప్రయాణించే ఓడలు అనుమానాస్పద రీతిలో అదృశ్యం అవుతుండటంతో ఇది డేంజరస్ ప్లేస్గా మారిపోయింది. ఈ భయంకరమైన బెర్ముడా ట్రయాంగిల్లో 40 ఓడలు, 20 విమానాలు అదృశ్యం అయినట్టు రికార్డ్స్ చెబుతున్నాయి. అందుకే ఈ ప్రదేశం డేంజర్గా మారిపోయింది. బెర్ముడా ట్రయాంగిల్ అంటే త్రికోణం కాదు, ఇది అతిపెద్ద సముద్రంలో పెద్ద భాగం. ఇది విస్తరించిన ప్రాంతాన్ని రకరకాల భాగాలుగా శాస్త్రవేత్తలు వివరించారు. ఒక్కొక్క రచయిత ఈ త్రికోణాన్ని వివిధ హద్దులతో చూపారు. ఈ బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ ఛేదించాలని ప్రయత్నించిన శాస్త్రవేత్తలు వాతావరణ పరిస్థితులను ట్రాక్ చేశారు. ఈ క్రమంలోనే కిల్లర్ క్లౌడ్స్ను గుర్తించారు. అదృశ్యమైన ఓడలు, విమానాలకు మేఘాలు కూడా కారణమని గుర్తించారు. ఈ బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర ఉండే ఎక్సోగోనల్ ఆకారంలో మేఘాలు విస్తరించి ఉండడం వల్ల వీటి ద్వారా వచ్చే గాలులు చాలా భయంకరంగా ఉంటున్నాయట. వీటి వేగం 170 mph ఉంటుందట. అందుకే ఆ మార్గంలో వెళ్లే విమానాలు, ఓడలు అంతుచిక్కని విధంగా అదృశ్యమయ్యాయట. సాధారణంగా బెర్ముడా ట్రయాంగిల్కి పడమర వైపు మేఘాలు ఏర్పడి ఉంటాయి. అయితే చాలా మేఘాలకు ఒక పొడవాటి స్ట్రైట్ గీత ఉంటుంది. ఇది అసాధారణమైన విషయం. అలాగే ఈ మేఘాలు 20 నుంచి 55 మైళ్ళ వెడల్పు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ మేఘాలు సాధారణమైనవి కాదని సైంటిస్టులు చెబుతున్నారు. అంతేకాదు, వీటిని ఎయిర్ బాంబ్స్ అని పిలుస్తారట. అంటే ఇవి గాలి శక్తితో ఉన్న పెద్ద పెద్ద బాంబులు అన్నమాట. సాధారణ బాంబులలాగే ఇవి కూడా విస్ఫోటన శక్తిని కలిగి ఉంటాయి. అయితే అది గాలి రూపంలో విస్ఫోటన శక్తి కలిగి ఉంటాయి. ఈ మేఘాలు విస్ఫోటనం చెందినప్పుడు గంటకు 170 మైళ్ళ వేగంతో బెర్ముడా ట్రయాంగిల్ అలలు వీస్తుంటాయి. అంటే హరికేన్ కత్రినా సంభవించినప్పుడు వచ్చిన ఉప్పెన అంత వేగం అన్నమాట. అంటే సముద్రం నుంచి 45 అడుగుల ఎత్తు వరకు ఈ అలలు ఎగిసిపడుతుంటాయి. ఊహించుకుంటేనే తెలుస్తోంది ఎంత భయంకరమైన అలలు వస్తాయో. మామూలుగా సముద్రంలో వచ్చే అలల కన్నా చాలా ఎత్తుగా ఒకదాని వెంట మరొకటి అతివేగంగా విరుచుకుపడతాయంట. అయితే ఈ అలలు ఇంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడడానికి కారణం సముద్రంలో ఒకేసారి వేరువేరు దిశల నుంచి చుట్టుముట్టే తుఫాన్లట. దాంతో అంతసేపు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ప్రళయ రూపం ధరిస్తుందట. ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు వాహనాలను నడపడం అంత తేలిక కాదంటున్నారు శాస్త్రవేత్తలు. వాతావరణం మారడంతోనే ఆందోళన ప్రారంభమవుతుంది. దాని నుంచి భయపడే లోపే అపార నష్టం జరుగుతుంది. ఈ భిన్నమైన పరిస్థితుల వల్లే బెర్ముడా ట్రయాంగిల్లో ఇన్ని ఓడలు మునిగిపోయాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఆ పైన వాటి ఆచూకీ కూడా లభ్యం కావడం లేదు.
కొందరు సముద్రంలో ఉండే పిరమిడ్లు కారణమంటే మరికొందరు ఏలియన్లు కారణమని వాదించారు. అయితే దాదాపు 100 అడుగుల వరకు ఎగిసే రాకాసి అలలే ఇన్ని ఘోరాలకు కారణమని తేల్చింది. వీటికి రోగ్ వేవ్స్ అని కూడా పేరు పెట్టింది. రోగ్ వేవ్స్ పేరుకు తగ్గట్టుగానే ఇవి రోగ్ పనులే చేస్తున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. మామూలుగా సముద్రాల్లో వచ్చే అలల కన్నా చాలా ఎత్తుగా ఒకదాని వెంట మరొకటి వేగంగా విరుచుకుపడుతుంటాయంట. ఇంత భారీ ఎత్తున ఎగిసిపడే అలలు తీవ్ర వేగంతో మేఘాల నుంచి వచ్చే గాలుల కారణంగా ఈ బెర్ముడా ట్రయాంగిల్ భయానక ప్రదేశంగా మారింది. విమానాలు, ఓడలను మింగేసింది. దీని వెనుక ఎలాంటి అదృశ్య శక్తులు, ఏలియన్స్ లేవని శాస్త్రవేత్తలు తేల్చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.